एक्सपेक्ट किए हैं। अगले 10 दिन में इसी स्पीड से चलते रहेंगे तो 10 दिन में नहीं है, 9 दिन का टाइम है, तो आपका 9 गुना 4 36, अभी 20 50% पे जाकर रुक जाएगा। तो अगर आप हमसे पूछेंगे तो हमें तो कोई दिक्कत ही नहीं है इसमें। 20 तारीख को साल में, 21 तारीख को साल में जिन दिनों का ईएफ नहीं आया उसको हम मार्क कर देंगे कि हमें ईएफ नहीं मिला, हमारा तो 100% हो जाएगा। यहाँ पे इस दिन 150 लोगों को बिठाने का मेन काम ये है कि वो उससे आपके लिंकिंग का कोई असर पड़ रहा है क्या? उस दिन भी आपने डिस्ट्रिक्ट में पूछा था कि सर तेलंगाना पढ़ना है, आंध्र प्रदेश पढ़ना है, आप कुछ भी पढ़ दो। कुछ लोग आंध्र प्रदेश लिख रहे हैं, वो भी सही है, क्यों? उस समय वो आंध्र प्रदेश राज्य था 2002 के समय में। कुछ लोग तेलंगाना लिख रहे हैं, वो भी सही है, क्योंकि अभी हम लोग तेलंगाना में और तेलंगाना का पार्ट था, तो दोनों ही सही है। तो नीचे 3 डब्बे में लेफ्ट साइड में आप उसका असेंबली कॉन्स्टिट्यूएंसी नंबर, पोलिंग स्टेशन नंबर और सीरियल नंबर लिख देंगे, हो गया काम खत्म। ये भी ना बोले कि हमारे यहाँ बीएलओ नहीं आया और हमारे यहाँ किसी ने कॉन्टैक्ट नहीं किया। इसलिए यहाँ पे आज सभी लोगों को बुलाया है ना। आपके भैंसा टाउन को 6 जोन में डिवाइड करना है, 6 जोन में डिवाइड करके हर जोन को एक मंडल स्पेशल ऑफिसर जो उसको हेड करेगा, मंडल स्पेशल ऑफिसर के नीचे है ना मंडल लेवल अधिकारी। నేనైతే వెరీ సింపుల్, ఎక్కడైతే నేను కూడా వేరే మండలానికి పోయి చూశాను, 25% కొట్టేశాను. కేవలం పేపర్ మీద మేము జిఎల్ఏగా ఉన్నాము, ఫలానా పార్టీ రిప్రజెంట్ చేస్తున్నామంటే అది తమాసా. ఆల్ వార్డ్ కౌన్సిలర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓ సూపర్వైజర్ మరియు బిఎల్ఓస్తో ఇక్కడ ఒక సమావేశం పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ 25 జూన్ నుంచి స్టార్ట్ చేసి 24 వరకు నామినేషన్ ఫామ్ మొత్తం కలెక్ట్ చేసి డిజిటైజేషన్ చేయడానికి టార్గెట్ అనేది ఇచ్చారు. ఆ ప్రక్రియ లాస్ట్ 25 నుంచి స్టార్ట్ చేసి అందరికీ నామినేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నామినేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ లాస్ట్ ఒక 7-10 డేస్ నుంచి మొదలుపెట్టి ఉన్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 10 AM రిపోర్ట్ ప్రకారంగా 42% డిజిటైజేషన్ పూర్తి అయిపోయింది. జిల్లాలో మొత్తం ఒక 23 మండలాల్లో 7,55,000 ఓటర్స్ ఉన్నారు. సో 42% కంప్లీట్ అయింది. ఇక్కడ మేము 24th వరకు కూడా కాకుండా 20th వరకే మొత్తం 100% డిజిటైజేషన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. దీంట్లో కూడా ముఖ్యంగా ఈ 23 మండలాల్లో 2 మండలాల్లో నిర్మల్ అర్బన్ ప్లస్ భైంసా టౌన్లో కొంత స్పీడ్ స్లోగా ఉంది. ఇది మొత్తం రాష్ట్రంలోనే అట్లా ట్రెండ్ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఎక్కడైతే టౌన్ ఏరియాస్ ఉంటాయి అక్కడ చాలామంది వలస చేసి బయటికి పోయి ఉంటారు. అదేవిధంగా కొంతమందికి పోలింగ్ స్టేషన్ కొంత జిగ్జాగ్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు భైంసా టౌన్లో నిన్న సాయంత్రం ఫిగర్ చూస్తే ఒక 20% అయింది. అంటే జిల్లాది 42% ఉంటే భైంసా టౌన్లో కొంత స్లో ఉండి 20% పడుతుంది. అదే కొంత స్ట్రెంథెన్ చేయడానికి ఈరోజు అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతమందికి ఎస్ఐఆర్ గురించి అవగాహన లేకపోతే ఈరోజు వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేశాము. అదేవిధంగా సాయంత్రం ప్లస్ రేపటి నుంచి నెక్స్ట్ ఒక వారం వరకు ఈ టౌన్ని ఒక 4 to 5 జోన్స్లో డివైడ్ చేసి మండల్ స్పెషల్ ఆఫీసర్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ స్థాయి ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ ఆధారంలో వాళ్ళ కింద మండల ఆఫీసర్స్ మరియు ఇంకా మున్సిపాలిటీ స్టాఫ్, మా బిఎల్ఓస్, బిఎల్ఏ, ఈవెన్ కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్క హౌస్ విజిట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది.